బ్రేకింగ్ న్యూస్. మంత్రులపై సీఎం చంద్రబాబు మరోసారి సీరియస్ అయ్యారు. హెచ్ఓడీల సమావేశంలో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని, చాలామందికి తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని సీఎం మండిపడ్డారు. కేంద్ర నిధులు తేవడం వినియోగంలో విఫలమయ్యారని సీఎం చంద్రబాబు తెలిపారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదని, ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. మరోసారి సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది మంత్రులపై. అసలు ఏం జరుగుతుంది అక్కడ? రాజ్కుమార్, ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అటు మినిస్టర్లతో అలాగే హెచ్ఓడీలతో కొద్దిసేపటి క్రితం మీటింగ్ పెట్టడం జరిగింది. పూర్తిగా 20 నెలల పాలనకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి హెచ్ఓడీలతో ప్రత్యేకంగా చంద్రబాబు కొద్దిసేపటి క్రితం మీటింగ్ పెట్టారు. పూర్తిగా దానికి సంబంధించి మంత్రులకు సంబంధించి కూడా దీనికి హాజరైన పరిస్థితి ఉంది. అయితే మరోసారి సీఎం చంద్రబాబు మంత్రుల మీద సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించి అనేక పెండింగ్ లో కొన్ని శాఖల్లో కొన్ని ఫైల్స్ అనేది పెండింగ్ లో ఉన్నాయి. దాని మీద పూర్తిగా మంత్రులు సీరియస్ గా వర్క్ చేయట్లేదంటూ కూడా సీఎం అయితే సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా అంతేకాకుండా మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కొంతమంది విఫలమయ్యారు, సీరియస్ గా వర్క్ చేయట్లేదు, వాళ్ళ పనితీరును బట్టే వాళ్ళకి ర్యాంకింగ్ సిస్టమ్ కూడా ఉంటుందంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే మరోసారి చాలా సీరియస్ గా స్పష్టం చేశారని చెప్పుకోవచ్చు. అట్లాగే మంత్రుల పనితీరును కూడా కొద్దిగా మార్చుకోవాలంటూ కూడా చెప్పారు. ఎందుకంటే ఇది కేవలం 20 నెలలకు సంబంధించిన పాలన, అంతేకాకుండా పథకాల అభివృద్ధికి సంబంధించి గవర్నమెంట్ సీరియస్ గా వర్క్ చేస్తుంది. దానికి సంబంధించి కొన్ని ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ కింద కొన్ని రూల్స్ ను కూడా మార్చి పూర్తిగా పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే మంత్రులు మాత్రం కొంత సీరియస్ గా పనిచేయటం లేదు అనేది కూడా సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయా శాఖల్లో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ మీద వెంటనే సీరియస్ గా ఫోకస్ చేయాలంటూ కూడా అటు మంత్రులకు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పూర్తిగా అటు ప్రజలకి అలాగే అధికారులకి అదే అయ్యే విధంగా కూడా మంత్రులు పనిచేయాలి. ఇప్పటికప్పుడు అధికారులతో కూడా సఖ్యత పాటించాలంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈసారి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితి శాఖలకు సంబంధించిన మంత్రులు కేంద్రంకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో కొంత సీరియస్ గా వ్యవహరించాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జీడీపీఎస్ రేట్ అనేది ఆంధ్రప్రదేశ్ కి గత వైసీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు కొంత మెరుగుపడుతున్న పరిస్థితి కాబట్టి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మంత్రులు సీరియస్ గా పనిచేయాలి. ఏదైతే వివాదాలకు సంబంధించిన విషయాల్లో తలదూర్చకుండా పూర్తిగా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడంతో పాటు అటు అధికారులను సమన్వయం చేసుకుని పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా ఆ ఫైల్స్ అనేది మూవ్మెంట్ అనేది వాళ్ళ డిపార్ట్మెంట్ లో చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ ఫైల్స్ మూవ్మెంట్ అనేది వేగవంతం చేయాలంటూ కూడా చెప్పారని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా అటు హెచ్ఓడీలకు సంబంధించి అలాగే మినిస్టర్లకు సంబంధించి 20 నెలల వ్యవధిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి మీద ఫోకస్ చేశారు. దానికి సంబంధించి హెచ్ఓడీలతో కూడా కొన్ని కీలక దిశానిర్దేశాలు చేశారు. హెచ్ఓడీలు మీటింగ్ అనంతరం కూడా మంత్రులకు సంబంధించిన పనితీరు మీద సీరియస్ అయ్యారు. ఈసారి మీటింగ్ సంబంధించి వాళ్ళు పనితీరు మెరుగుపడే విధంగా వాళ్ళు పనిచేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా సీరియస్ గా ఇక ఏపీ వృద్ధి రేటుకి సంబంధించి కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది చంద్రబాబు. దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా అయితే అటు హెచ్ఓడీకి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉండాలి. ఆయా శాఖల్లో అంటే దాదాపు 18 ఏపీ వృద్ధి రేటు అమలుపై గతంలో చూసుకుంటే కూడా వైసీపీకి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు జీడీపీఎస్ రేట్ అనేది ఈ 18 నెలల కాలంలో పూర్తిగా ఇంప్లిమెంట్ అవుతుంది. దానికి సంబంధించి ఇటీవల కాలంలోనే సెక్రటరియట్ లో కూడా ప్రత్యేకంగా అటు ఆయా శాఖ అధికారులతో కూడా సీఎం రివ్యూ నిర్వహించారు. దాని మీద పూర్తిగా వృద్ధి రేటు గతంలో కంటే కూడా ఇప్పుడు దాదాపు 10.14% అనేది పెరిగిందని, దానికి సంబంధించి 15% వరకు కూడా పెరిగే విధంగా అధికారులు పనిచేయాలి. దానికి సంబంధించి మంత్రులు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాదాపు అంటే మొదటి సంవత్సరం గత ఏడాది కంటే ఈ ఏడాది గ్రోత్ రేట్ అనేది ఎక్కువ పెరిగింది కాబట్టి అంటే వైసీపీ గవర్నమెంట్ లో 8.70 ఉన్న గ్రోత్ రేటు ఇప్పుడు 12.41% పెరుగుతుంది. దాన్ని రాబోయే 3 నెలల్లో 17.11% కి తీసుకెళ్లే లక్ష్యంగా కూడా పెట్టి పనిచేయాలి. దానికి సంబంధించి పూర్తిగా అధికారులను సమన్వయం చేసుకొని రీజనల్ అంటే రాష్ట్రంలో జోన్ల వారీగా అటు కారిడార్ల వారీగా హబ్బులను కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆయా శాఖల్లో ప్రభుత్వాలకు సంబంధించి కావచ్చు ప్రజలకు సంబంధించి సీరియస్ గా పనిచేసి వాళ్ళ పనితీరును మెరుగుపరుచుకునే విధంగా పనిచేయాలంటూ కూడా చెప్పారు. అంటే దీంతో పాటు విద్యుత్ ఛార్జీల గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏమంటారు?
అసలు అంటే ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా ఆయన గురించి చెప్పారు. అంటే ఈ విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచే ఉద్దేశం లేదు కాబట్టి పూర్తిగా దానికి సంబంధించి అటు ప్రజలను మమేకం చేసుకొని వెళ్లే విధంగా పనిచేయాలంటూ కూడా అటు మంత్రులకు చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా ఈ 18 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి మీద ఆయన ఫోకస్ చేశారు. ఆ ఫోకస్ సంబంధించి ప్రధానంగా విద్యుత్ సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే జీటీపీఎస్ సంబంధించిన విషయాలు, అలాగే గవర్నెన్స్ సంబంధించిన విషయాలు. అంటే జనవరి 15 వరకు దాదాపు 800 సేవల్ని ఆన్లైన్ లో ఇది చేసే విధంగా కూడా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అట్లాగే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అంటే గతంలో యూనిట్ 5.19 చొప్పున కొనుగోలు చేయాల్సి ఇప్పుడు దాన్ని 4.29 పైసలకే కొనుగోలు చేస్తున్నారు. అంటే మొత్తం 9,000 కోట్ల వరకు కూడా ఛార్జీలు పెంచడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ప్రజల మీద భారం పడకుండా దాన్ని అమలు చేయట్లేదంటూ కూడా అటు సీఎం అయితే కొద్దిసేపు క్రితం చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా అటు సూపర్ 6 పథకాలతో పాటు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఉండాలి. వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు పెంచితే అదనపు భారం అవుతుంది కాబట్టి ఆ అదనపు భారం కాకుండా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచే పరిస్థితి లేదంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి గతంలో కంటే కూడా ఈసారి యూనిట్ కి దాదాపు 1.20 పైసలు కూడా తగ్గించింది. 18లో ఆ 9,000 కోట్ల వరకు కూడా భారాన్ని ప్రభుత్వం భరిస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మంత్రుల పనితీరుకు సంబంధించి మెరుగుపరచుకోవాలని మాత్రం చాలా సీరియస్ గా చెప్పారు రాజకుమార్. ఓకే, రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.